आनंदमाये
వారి తృతీయ పుత్రుడు లూత్ రెడ్డి శ్రీవల ఏకైక కుమార్తె రుచిక ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అందరు క్లాప్స్ కొట్టండి. రుచిక celebrate Ruchika's Pradhana, celebrating your presence and praying to God that you are always blessed together with Avinash to be strong in your faith and commitment to love each other and be great loving father and mother here and Sriva and to everybody who is here. So we'll begin with a short prayer as we always do. In the name of the Father, Son, and the Holy Spirit. Amen. Good and gracious God, we thank you for the gift of today and for the sacrament of marriage that you have established between man and woman to bring life, beauty, and grace into the world. As we are preparing to celebrate the marriage ceremony of Ruchika and Avinash in a day, tonight we gather to celebrate this Pradhanam so that with all the family and friends we acknowledge your love and your grace. Bless all of us as we gather this evening so we can see the beauty of human spirit and learn to see the joy that you have put in the sacrament of marriage. We pray that you send your angels to watch over Ruchika and Avinash as they soon begin a new journey, that you protect them, keep them safe, and bless them abundantly so that they live together in peace and harmony and to follow your way. Bless all their parents, family members, and everyone who is celebrating with them. And so together we pray as Jesus taught us. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. And may Almighty God bless you, Ruchika, Father, Son, and the Holy Spirit. Amen. God bless you, and we are always there for you. Okay? Take care. తెరమరుగుల చిరలను విడిచి అదునిది అని తలచి అదు పెరుగని మురిపెము పిలిచి మధుర భావనల సుదల వాహినిగా ఎగసిన హృదయముతో పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా So
She has so many gifts in her nature, loving and appreciating everybody. తర్వాత ఎవరిని కూడా తక్కువ చూడదు, అందరినీ వాళ్ళల్లో ఉన్న బెస్ట్ పార్ట్ని చూస్తుంది. షీఈస్ అన్ అమేజింగ్ గర్ల్ అండ్ అవినాష్ ఇస్ సో హ్యాపీ టు ఫైండ్ హర్. సారూప్యంగా ఒక గుర్తుగా వాళ్ళ జీవితానికి ఒక టేస్ట్ను తీసుకొచ్చినటువంటి అపురూపమైనటువంటి గిఫ్టెడ్ చైల్డ్. దేవుడు ఇచ్చు బహుమానం పిల్లలు అన్నారు. అక్షరాల ఆ వాగ్దానం లూథరెడ్డి మరియు శ్రీవా విషయంలో రుచి ద్వారా దేవుడు దాన్ని స్థిరపరిచాడు. అమ్మాయి ఈ తరానికి చెందిన అమ్మాయిలాగా ఉన్న తన ఆత్మీయత మాత్రం నేను చాలా డిఫరెంట్గా చూశాను. చాలా సిస్టమేటిక్. ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేయడం, తర్వాత ఏవేవో విషయాలు మాట్లాడతాము. తను నన్ను కలిసిన ప్రతిసారి బైబిల్ గురించి, గాడ్ గురించి ఏవో క్వశ్చన్స్ అడుగుతారు. అంటే తనకి ఆ క్వశ్చన్ వచ్చింది అంటే తన బైబిల్ని ఎంతగా చదివితే తప్ప ఆ క్వశ్చన్ తనకి తట్టదు. అలా కొత్త కొత్త క్వశ్చన్స్ అవును కదా అని పెద్దవాళ్ళ మనమే ఆలోచించి మళ్ళా దాని గురించి ఆన్సర్ వెతికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒక్కోసారి ఎదురయ్యేది. తర్వాత తను చూసినటువంటివి, విన్నటువంటివి, గాడ్ గురించిన విషయాలన్నీ కూడా నాతో చక్కగా డిస్కస్ చేసేది. అంతేకాకుండా ఫ్యాషన్ గురించి మాట్లాడేది. ఇది ఇప్పుడు స్టైల్ కదా, ఇది ఇప్పుడు అందరు వేస్తారు కదా అని. అంటే తరతమా అనే భేదం లేకుండా అన్ని విషయాలు మాట్లాడేది. రెండోది, అమ్మాయి చిన్న పిల్లలతో 1 year పిల్లలతో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తుందో, 10 ఏళ్ల పిల్లలతో అంత క్లోజ్ గా ఉంటది, పెద్దవాళ్ళతో అంత క్లోజ్ గా ఉంటది. ఇంకా స్పెషల్ గా ముసలి వాళ్ళతో, అబౌవ్ 70 వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఒక ఆత్మీయమైనటువంటి స్పర్శతో వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళని పలకరించే విధానం, ఆ ప్రేమ తత్వం అనేది తన లోపల ఇన్బిల్ట్ గానే వచ్చింది, స్వతహాగానే వచ్చింది. అది వెతికిన సమర్పించుకుంటూ కొద్ది మాటలు దేవుడు వినిపించాలని ప్రార్థిస్తూ, రుచిని గురించి చెప్పాలంటే దగ్గర ఉండి కొంత సమయం చదువు కూడా వదిలిపెట్టేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర కూర్చొని అమ్మమ్మ స్టోరీలు చెప్పమంటది. నా స్టోరీలు, సాంగ్స్ నేర్పించమని అడుగుతుంది. ఏ స్టోరీలు చెప్పాలమ్మా నీకంటే, జీజస్ ఎట్లా పెరిగిండు, ఎట్లా పుట్టిండు, ఎక్కడ తిరిగాడు, ఏం చేశారు అది చెప్పమ్మా అన్నాడు. అంటే నేను ఇంకా కొన్ని బైబిల్లో కథలు తీసి చెప్పేదన్నమాట. ఆమెకి దేవుడి మీద ప్రేమ, శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పేసి కొన్ని కథలాగా చెప్పేది ప్రభు చేసిన కార్యం. మళ్ళీ తర్వాత పెద్దలకి ఎట్లా విధయించాలా, తల్లిదండ్రులకి ఎట్లా ఉండాలా, ఇవన్నీ నేర్పించేది అనమాట. వెళ్తుంది, వివాహం చేసుకొని వేరే ఇంటికి వెళ్తుందంటే మేము మిస్ ఆర్ ఎ లాట్. మా పిల్లలతో చాలా ఎంత కలిసి ఉంటారంటే, రుచి ఎప్పుడైనా గాగిలాపూర్కి వస్తే అసలు మా పిల్లలు మా ఇంట్లో ఉండరు. ప్రణవి కానీ మళ్ళీ స్వర్ణ పిల్లలు కానీ ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే మేము ఎప్పుడు ఒకటే అంటాము, రుచి అంతా చూడు ఎంత నాన్నకి అమ్మమ్మకి ఏం చెప్పినా కానీ ఎంత చక్కగా వింటుంది, మళ్ళీ ప్రేయర్ చేస్తుంది. రుచి అత్తతో తిరగడమే కాదు, మీరు కూడా రుచి అత్తలానే ప్రేయర్ చేయాలి. అమ్మమ్మ తాతయ్యకి ఎట్లా రెస్పెక్ట్ చేస్తుందో మీరు కూడా అట్లానే ఉండాలి అని మేము అందరం చెప్తూ ఉంటాం పిల్లలకి. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అదే ప్రేమను చూపిస్తుంది. దాంట్లో వీళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అని అటువంటి ఏమంటారు అటువంటి వేరియేషన్ అనేది దాని మధ్య ఒకటే అమ్మాయి. చాలా సంతోషం అంటే ఎంతో సంతోషం. వాళ్ళ పెద్దనాన్న గారికి అయితే చాలా సంతోషం.
పేరు పెట్టేటప్పుడు వాళ్ళు అడిగినారు ఏం పేరు పెట్టాలని వాళ్ళ పెద్దనాన్ని. మరియమ్మ గారి పేరు మీద ఫస్ట్ పెట్టండి అమ్మా, తర్వాత ఏదన్నా మీ ఇద్దరు ఇష్టము మరియమ్మ గారి పేరు మీద పెట్టమంటే మరియా రుచి గారి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు మాకు చెప్పినారు. ఆ విధంగానే మేము మా చేతులకు తీసుకొని ఫాదర్కి చెప్పినాము ఏం పేరు పెట్టాలని. ఫాదర్ అడిగితే మరియా రుచిగా ఫాదర్ అని పెట్టండి. అప్పటి నుంచి ఆ పాప అలానే మా కళ్ళకి ఎప్పుడు మరియమ్మ గారి లాగానే చక్కగా కనిపించింది. వాళ్ళ పెద్దగారికైతే చాలా సంతోషం. అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ముల మధ్య ఒకే అమ్మాయి ఎంతో అల్లారుముద్దిగా మా మధ్య పెరిగింది. క్రమశిక్షణతో భక్తి భావాలతో పెరిగింది. చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు. ఈరోజు నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ పాప కూడా మోకాళ్ళ మీద ఉండకుండా కింద బోర్లా పడుకొని ఏసయ్యా 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 అంటుంది. 1.5 years సంవత్సరం అవుతుంది. అంత చిన్నగా, అంత చిన్నప్పటి నుంచే భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో పెరిగింది. ఇప్పటికి కూడా ఆ పాప మా కళ్ళ ముందు చిన్నగానే కనిపిస్తుంది. మరి వేరే ఇంటికి పోతుంది అని మాకు కొన్ని నెలల నుంచి చాలా బాధ. ఈ ఎంగేజ్మెంట్ రోజు కూడా అవినాష్ గారితో అన్నారు, అవినాష్ గారు ఇప్పుడు ఈ పాప మా అమ్మాయి మా కంటి వెలుగు, ఇప్పుడు మీ ఇంటి వెలుగు అవుతుంది అవినాష్ అని చెప్పాను. అది మా అదృష్టం ఆంటీ అన్నాడు ఆ అబ్బాయి. ఒకటే మాట, మా అదృష్టం. నేను చాలా సంతోషపడ్డాను. ఒకటే మాట అడిగాను. మర్రెడ్డి శ్రీవా వాళ్ళ పెద్దన్న అల్లుడు సునంద భర్త. మరి సునందను ఒకసారి చూడాలనుకుంటున్నారు. అక్కనే ఉన్న దగ్గరనే లేచి లోపల. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఒకటే మాట చెప్పి నేను మర్రెడ్డికి టైం ఇస్తాను. తెలుగు నుండి మాట్లాడతా కదా, ఆస్ట్రేలియా పోయి ఏమన్నా మా భాష మర్చిపోయామని. ఈ రోజు మనందరం ఇక్కడ ఉన్నామంటే అక్టోబర్ 6వ తారీఖున రుచి అవినాష్ వాళ్ళ ఎంగేజ్మెంట్ దేవుడి మహా కృపను బట్టి ఘనంగా జరిగిందంటే మరి దానికి ముఖ్య కారణము దేవుడు ఎవరినో ఒకరిని ఉపయోగించుకోవాలి. కాబట్టి సునందాని మర్రెడ్డిని ఈ యొక్క సంబంధం మాకు పరిచయం చేయడానికి దేవుడు వారిని ఉపయోగించుకున్నారు. కాబట్టి వారు చేసిన ఈ యొక్క పరిచయమే ఈనాడు మనలందరినీ ఇక్కడ చేరింది. కాబట్టి వారిని బట్టి కూడా నేను దేవుడిని స్థుతిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వెల్కమ్. లాస్ట్ టైం నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఇప్పుడు అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నన్ను వాళ్ళ 25 years మ్యారేజ్ యానివర్సరీకి ఇన్వైట్ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చున్నాక మాట్లాడా, అక్క ఏంది మరి మనవి పెళ్లి చేయట్లేదా, ఏంది ఎక్కడైనా పెళ్లి సంబంధాలు వస్తున్నారా అని అడిగాను. అడిగింది ఎందుకు అట్లా అడుగుతున్నావా అంటే నేనన్నా ఇట్లా మా చుట్టాల అమ్మాయి ఉంది, కానీ అమ్మాయి మాత్రం చాలా మంచిది, ఏందో అట్లా అడగాలని అనిపించింది, అసలు చేస్తున్నారు లేదంటే తను ఉన్నది చూస్తున్నాం కానీ ఇంకా 2-3 రోజులు సెట్ కాలేదు, మామూలుగా చూస్తున్నాం అన్నది. అన్నా నేను అట్నే ఇంకా అనుకున్నా, మనసులో పెట్టుకున్నా. ఎందుకంటే ఒక డైమండ్ ఉంది కదా, ఇంకా కావాల్సిన కూడా అట్లా ఉండాలని నేను అనుకొని ఇంకా నేను అన్న సరేలే చూద్దాను అనుకొని ఇంకా నెలకొన్నా. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ వాళ్ళ మేనమా భాస్కర్ అని నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ లైక్ 20 years. అడిగినప్పుడు ఇట్లా తన గురించి కూడా నాకు తెలుసు, ఆల్మోస్ట్ మా ఊరే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ మొత్తం నాకు తెలుసు కాబట్టి చెప్పే అక్క అమ్మాయి మొత్తం చాలా మంచిది, ఒక్క ఏదైనా ఇంత మిస్టేక్ కూడా తన నుంచి రాదు, ఎట్లా మాట్లాడే విధానం కానీ పెద్దలను గౌరవించడం కానీ అందరితో బాగుంటుంది. నాకు ఇప్పుడు నేను 45 సంవత్సరాలైనా కూడా నేను ఇంతవరకు అట్లాంటి బాగా మాట్లాడి అందరితో ఇట్లా కలర్ వినదితే కొండే అన్నట్టు చూడలేదు. సరే సరే అని ఇంకా వాళ్ళు కూడా ఇంకా నన్ను ఇంకా అడగడం మొదలు పెట్టారు, ఎందుకంటే ఏ కాడికి వాళ్ళు వదులుకోలేకపోయారు. సరే సరే అని నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఏంటంటే అయితే ఇచ్చేసేటప్పుడు ఇచ్చి ఊరుకోవడం కాకుండా ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని అడిగితే
ఎవరు అంత ఈజీగా ఇచ్చేయరు. మనం బైబిల్లో కూడా చూసాము, అబ్రహాము తన కోడలు కావాలి అని రిబ్కా కోసం పంపినప్పుడు అక్కడ మన దేశంలో మన ఇంటి పిల్లే ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని తన గృహ ప్రధాన దాసుని పంపించాడు. అలా పంపినప్పుడు ఏం చేశాడు? ఉట్టి చేతులతో పంపలేదు, చాలా కానుకలు ఇచ్చి పంపాడు. వస్త్రాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, చేతులకి గాజులు ఇచ్చి పంపించాడు, కాళ్ళకు పట్టీలు ఇచ్చి పంపించాడు, అనేకమైన బహుమానాలు ఇచ్చి పంపించాడు. మన ఇంటికి వచ్చేటప్పుడు మన వస్త్రాలు మన నగలు ధరించి మన ఇంటికి మనం కొని తీసుకొని రావాలి. సగౌరవంగా ఆడపిల్లని తీసుకురావాలి, ఆడపిల్లకి విలువివ్వాలి, ఆడపిల్లే కుటుంబాన్ని నడిపించేది అని ఆ రోజుల్లోనే ఆది కాండంలోనే మనకు వివరించారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం కొనసాగిస్తూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీరు దేవుడు ఏర్పరిచిన జంట అని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి వధువు వరువు కూడా మన మ్యాచ్ అవుతాము అని వాళ్ళ హృదయంలో ఒప్పుకొని ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులుగా టాయప్రెడ్డి లూథరాని ఇద్దరు కూడా తమ పిల్లల్ని పెంచిన విధానం అయితేనేమి, ఒక బాధ్యతలోకి తీసుకురావడం, చదివించి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక కుటుంబంగా కట్టబడాలి, సాటి అయిన సహాయకుని వెతకాలి, సాటి అయిన సహాయకుతో అనుబంధం ఏర్పాటు చేయాలి. ఆ కార్యక్రమం అంతా కూడా ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేయడం కాకుండా పెద్దల మధ్యలో ఈ కార్యమంతా నిర్వహించడానికి వివాహం అనేది ఒక ఆమోద ముద్ర పొంది ఉండాలి. అలా పొందడం కోసమే ఈ అమ్మాయి మా ఇంటి పిల్లగా మేము తీసుకుంటున్నామని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ నుంచి వివాహం టైం వరకు కొంత గ్యాప్ ఇచ్చారు, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఇరు కుటుంబాలు ఆశీర్వాదం కోసమే వివాహానికి ఇంతమందిని ఇన్వైట్ చేస్తారు. ఈ రోజుల్లో ఆ ఆశీర్వచనాలు పలకడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. అలా చేయకుండా నిండుగా బిడ్డలను దీవించాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనందరం ప్రార్థనలో కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళంతా ఒక ట్రాక్ ఎక్కే వరకు వాళ్ళకి బంధువులు స్నేహితులు సపోర్ట్ చేయాలనేది ఈ వివాహంలో చాలా ప్రాధాన్యమైనది.
ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయ. మా కూతురు, my sweet daughter, Rudu, please come. ఒకే ఒక మాట మా రుచి గురించి. మా రుచి బంగారం. గట్టిగా చెప్పండి కొడతారా అని అనుకున్నా, బంగారం అని అనుకున్నా, కాదు డైమండ్. నన్ను చెప్పండి వారి. వీఆర్ సో బ్లెస్డ్. ఎప్పుడు పెద్దనా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు పెద్దనా అంటుంది. అమ్మ నేను ఫాదర్ని కదా, నాకు ఎవరు లేరు కదా అని ఎప్పుడన్నా అంటారు. పెద్దనా నేనున్నాను కదా నీకు, ఐఎమ్ దేర్ నానా అని ఎప్పుడు ప్రేమతో. రుచి మా కుటుంబీకులందరికీ ధైర్యం. మా రుచి ఒక దేవుని ప్రత్యేకమైన బిడ్డగా అనుకుంటాను నేను. ఎప్పుడు నిరాశపడడం లేకపోతే ఇంకా నెగటివ్ ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఎప్పుడు ధైర్యంగా చిరునవ్వుతో. నిన్న రాలేకపోయాను, నిన్న మొన్న ప్యారిస్ లో పని ఉండడం వల్ల ఫస్ట్ పని అది కదా మాకు, దేవుడు ఇచ్చింది చేయాలి కదా. I missed all the program, but from today, tomorrow, day after tomorrow, 3 days I am with you, Ruchi, for all the programs, and Joji Babaya is here, and we are all very happy. Pita, Putra, Parishuddhatma, Namamuna, Paraloka Japamu, జీవం గల దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఎజెకియేలు గ్రంథంలో చదువుతాం. నేను మీ కొరకు ఏర్పరిచిన ప్రణాళికలు నాకు మాత్రమే తెలుసు. నేను మీకు బంగారు భవిష్యత్తునిచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనందరి భవిష్యత్తు కూడా దేవుడి చేతిలోనే ఉంటుంది. పరిశుద్ధుడైన క్రీస్తు మనకి ఈ లోకంలో రక్షణ ఇచ్చారు. నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు నివసిస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న క్రీస్తు యొక్క వాక్యాలు, దేవుని యొక్క వాక్యాలు మనసు నిండా నింపుకొని రుచి ఆ విధంగా ఈ భూమి మీద వర్ధిల్లుతుంది. దేవునికి దగ్గరగా పెరిగే బిడ్డ. బైబిల్ గ్రంథంలో చదువుతాం, నా వాక్యం విని నా మీద ఆధారపడేవాడు పచ్చని చెట్టు వలె చిగురిస్తారు. వారు ఏనాటికి ఎండిపోరు, అనగా ఏది కూడా కరువు రాదు. మా రుచి దేవుడికి దగ్గరగా పెరిగినటువంటి పచ్చని చెట్టు లాంటిది. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ నింపుకున్నటువంటి దేవుని ముద్దు బిడ్డ. మా అందరి కళ, మా అందరి వెలుగు. ఆ బిడ్డకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా దయచేయాలి అని ఆ పరలోక తండ్రి నిత్యము తోడినీడగా ఉండి కుటుంబ జీవితాన్ని ప్రారంభించబోతూ ఉండగా రుచికి దేవుడు తోడినీడగా ఉండి, అవినాష్కి కూడా తోడినీడగా ఉండి, ఈ లోకానికి వీరిద్దరూ వెలుగుగా, చీకటి ఉన్న ఈ ప్రపంచంలో ఈ బిడ్డలు దేవుని వెలుగును పంచే బిడ్డలుగా ఉండాలని నౌ వి విల్ ప్రే ఫర్ దెమ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, తల్లి గర్భంలోని మమ్మల్ని రూపుదిద్ది మాకు ప్రాణాన్ని, జీవాన్ని ఇచ్చి ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి మమ్మ కాచి కాపాడే దేవుడు మీరు. మా ఊపిరి, మా ప్రాణానికి మూలాధారము మీరే. మీ నుండే వచ్చుచున్నాం దయగల తండ్రి. మీ ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మీ ప్రియమైన బిడ్డ రుచిని ఆశీర్వదించండి. తాను గుండా మరియ రుచికారెడ్డి ఆశీర్వదించండి.
చిన్నప్పటి నుండి ఈ బిడ్డను ప్రేమతో పెంచారు. తల్లిదండ్రులు లూతిరెడ్డి, శ్రీవారెడ్డి ఎంతో ప్రేమతో ఈ బిడ్డను అల్లారు ముద్దుగా దైవభక్తిలో, విశ్వాసములో పెంచారు. నీ చల్లని నీడలో పెంచారు. ఆ తల్లిదండ్రులకు ఇంత చక్కని బిడ్డనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, జీవితంలో మరొక మెట్టు ఎక్కబోతూ ఉండగా పరలోక తండ్రి రుచిపై మీ యొక్క ఆత్మవర్షమును కురిపించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి. నేటి వరకు కాచి కాపాడినట్లు భవిష్యత్తులో కూడా ఈ బిడ్డను దీవించండి. పరిశుద్ధుడైన క్రీస్తువా, నీవు చిందిన రక్తము ద్వారా నీ ప్రియమైన బిడ్డ రుచికారెడ్డిని అభిషేకించండి. మంచి భవిష్యత్తును దయచేయండి. మంచి కాపరివై ఈ బిడ్డను, అవినాష్ రెడ్డిని ఆశీర్వదించి వీరిద్దరిని నీవు చేయి పట్టుకొని చివరి వరకు నడిపించండి. పరిశుద్ధ మరియమ్మ, ఫాతిమా తల్లి, కానాపల్లిలో కష్ట సమయంలో, ఆ పెళ్లి సమయంలో వారిని ఆదుకున్నావు. ఏ లోటు లేకుండా వారిని నడిపించావు తల్లి. ఇన్ని రోజులు లూతిరెడ్డి శ్రీవా కుటుంబానికి తోడు నీడగా ఉన్నావమ్మా. ఇక ముందు కూడా తోడు నీడగా ఉండండి. ఈ మీ ప్రియమైన బిడ్డ రుచికారెడ్డిని మరియ తల్లి నీ నిష్కలంక హృదయంలో దాచుకొని ఈ లోకంలో ఇంకా ఆశీర్వదించండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నిటిలో మీరు తోడినట్టుగా ఉండి ఏ లోటు లేకుండా వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, ఆప్తులందరికీ తాళచెరు గ్రామంలో కూడా మీరు తోడినట్టుగా ఉండి ఈ వివాహ వేడుక అందరికీ ఆశీర్వాదకరముగా, అందరికీ సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే కార్యక్రమంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, మరొకసారి ఈ రోజు రుచిని దీవించడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ, కుటుంబాలను, టిఎల్ రెడ్డి కుటుంబాన్ని ప్రేమించి ఎంతో శ్రమ తీసుకొని దూరము నుండి వచ్చినటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంగళవార్త జపము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రయపడిన వారగుని. ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రేమతో రుచి కొరకు పెళ్లి కుమారుని గృహము నుండి వచ్చినటువంటి వస్తువులన్నిటినీ ఆశీర్వదించి అభిషేకించి పవిత్రపరచండి. వీటి ద్వారా ఈ రెండు కుటుంబాల మధ్య ప్రేమ అధికమయ్యే కృపను దయచేయండి. ఆది కాండంలోనే మేము చదువుతూ ఉన్నాం, అబ్రహాము తన కుమారుడైన ఈసాకుకి సంబంధం చూసినప్పుడు, సంబంధం కుదరగానే ఆ రోజుల్లోనే బంగారము, కానుకలు అర్పించినట్లు ఆది కాండంలో మేము చదువుతూ ఉన్నాం. అదే విధంగా ఈ బిడ్డ కొరకు ఈ కుమారుని, పెళ్లి కుమారుని కుటుంబ వారు పంపిన ఈ కానుకలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తుల దేవుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ కానుకలను ఇక్కడ చేరిన మనందరినీ దీవించి కాపాడుదురుగాక. రాగమాయి చూ
సెయింట్ పాల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ సెయింట్ గేబ్రియల్స్ బ్రదర్. ఈరోజు మీరు రావడం చాలా సంతోషం సుధాకర్. అండ్ మై రిక్వెస్ట్ ఫర్ లూయిస్ అండ్ టు సే స్మాల్ బ్లెస్సింగ్ అండ్ సుందర్, బోత్ ఆఫ్ యూ. సుందర్, స్మాల్ ప్రేయర్. ఫాదర్ సుందర్ గారు. ఢిల్లీ జరగబోతున్న సందర్భంలో ప్రభా మీ యొక్క నామమున మీ అందరం కూడా చేరి ఉన్నాం తండ్రి. ఈ యొక్క బిడ్డను అపారంగా దీవించమని బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని అపారంగా దీవించున్నారు. అదే రీతిలో ఈ బిడ్డను కూడా మీ అశేషమైనటువంటి ఆశీర్వాదం బిడ్డపై బిడ్డగా కురిపించి ఆ యొక్క బిడ్డ ఈ యొక్క వివాహ అంతస్తులో మీ యొక్క ప్రేమను అందుకొని ఆ ప్రేమలో ఆ ఇద్దరు కూడా జీవించే కాబట్టి చెడు కానీ సైతాను శక్తులు కానీ మరి దరిదాపులో కాకుండా నిరంతరం కూడా కాపుదలను నడిపి దయచేస్తూ మీ బిడ్డలుగా చేసుకొని ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమలో జీవించి మీకు సాక్షిగా ఇచ్చే భాగ్యం వారు దయచేయమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దీవించమని, మరీ ముఖ్యంగా కుటుంబస్తులను ఈ యొక్క కుటుంబ పెద్దలను కూడా ఈ యొక్క ప్రేమతో ఈ యొక్క ఆశీర్వాదంతో నింపి వారిని కూడా దీవించి జయప్రదం అయ్యే భాగ్యం వారిని దయచేయమని మా నామమున యేసుక్రీస్తునామమున నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యాగలపురంలో కానీ ఇక్కడ మా దగ్గర సిటీలో కానీ అందరి ప్రేమను పంచుకొని సంపాదించుకొని పెరిగినటువంటి బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మే ఐ రిక్వెస్ట్ ఆర్కిరెడ్ అన్న, ప్లీజ్ కమ్. దయచేసి ఒకసారి చెప్పండి కొట్టండి. మా కుటుంబానికి ఎంతో దగ్గర ఆరోగ్యం సెయింట్ మేరీస్ హై స్కూల్ మనందరికీ సుపరిచితులు. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం కొరకు వచ్చారు జస్ట్ రుచిని ఆశీర్వదించడానికి. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ శ్రీవా అండ్ డ్యూటు. ఎక్కడుంది శ్రీవా అండ్ డ్యూటు ఫర్ బ్రింగింగ్ అప్ సచ్ ఎక్సలెంట్ డాటర్. And we know this family for a very long time, and particularly my wife was very, very close to them. And likewise, I also joined the family. We see them as a family member. On this occasion, I invoke God's blessings on this child. May they grow together in love, in friendship, and may they grow together in harmony and peace. In the name of Jesus, we pray. Thank you. Thank you, Arigredana, for your blessings and for your wishes to Richie. Pre-wedding ceremony. ప్రధానం అంటా మనం ఈ కార్యక్రమానికి పండుగ సీజన్ అయినా కూడా ఓపికతోని ఈ యొక్క పనులను పక్కన పెట్టుకొని వచ్చినందుకు నాకు మా కుటుంబం తరఫున చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ వి సీ మ్యారేజ్ అంటే డెకరేషన్స్, హై శారీస్, సూట్స్, షాపింగ్స్, మంచి మంచి బట్టలు, కలర్ఫుల్ ఫ్లడ్ లైట్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ దాని వెనక ఒక రెండు కుటుంబాల యొక్క బాధ్యత కూడా ఉంటుంది. బాధ్యతతో పాటు కొంచెం భారం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఆ యొక్క మనసు ఏంటో. ఈనాడు రుచిక గురించి చాలా మంది చెప్పారు. వారందరిని బట్టి చాలా చాలా వందనాలు. మేము గుర్తించలేని కొన్ని లక్షణాలు కూడా మీరు గుర్తించారు. మరి పేరెంట్స్ గా యాజ్ ఎ ఫాదర్, ఓకే 2 minutes ప్లీజ్. ఓకే, యాజ్ ఎ ఫాదర్ నేను కొన్నిసార్లు ఓకే ఓకే ఎందుకంటే మామూలుగా ఫాదర్ ఆల్వేస్ హ్యాస్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ డాటర్స్ అన్న కదా. అప్పుడప్పుడు అలా ఉన్నా కూడా but Sliva made it a point that everything well organized, disciplined. So మీరందరూ నూరుతోనే శ్రీవాన్ని మెచ్చుకున్నారు. కానీ ద ట్రూత్ ఏంటంటే రుచిని ఈ రోజు ఈ విధంగా మీ అందరి వలన మంచి మాటలు వినేటట్టు చేసింది మాత్రము నా వైఫ్ శ్రీవా.
ఆమెను బట్టి నేను దేవదేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆల్ అరౌండ్ హియర్ we always see the kite flying in the sky. గాలిపటం గాలిలో బాగా ఎగురుతుంది. But most of us don't realize that there is a string, దారము. ఆ దారము ఎగరడానికి చాలా ఉపయోగపడుతుందన్న సంగతి మనం చాలా మర్చిపోతుంటాం. So I have a friend here, Jeevitesh Reddy garu, whose mother, Dr. Jyoti Reddy madam, where I worked in nearest public school for several years. I have so much to speak about that family, especially principal madam. But one word I can say, she is my academic mother, sir. I entered into your school as a zero and she made me, you all made me as a hero. You have a school of nalanti useless teacher ever undaru, but you have made, madam has made me, she treated me so well, even to your families. So just I want you to come and bless my daughter with Akshantalu. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కవ్వించు, కొంచెం కొంచెం కదలల్లి హృదయాన్నే కదిలించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కరుణించు, కొంచెం కొంచెం కళలన్నీ నాతో సిట చూపించు. కొంచెం కొంచెం నవ్వించి నా ప్రాణాన్ని మెరిపించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం లాలించు, కొంచెం కొంచెం కన్నీరై నా కలతలనే కరిగించు.
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party.